మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. కాబట్టి మళ్ళా చెప్తున్నా, దేవుడు మీకు ఏ పని ఇచ్చినా, కుటుంబ పోషణ దేవుడిచ్చిన పని, ఇంటి పని, వంట పని అది దేవుడిచ్చిన పని, చదువుకోవడం అది దేవుడు నీకు ఇచ్చిన పని, పరిచర్యలో పాల్పంచుకోవడం అది దేవుడు నీకు ఇచ్చిన పని. ఏ పని అయినా సరే దేవుడు నీకు ఇచ్చాడా, అయితే కష్టపడే పని చేయి. ఆ పనిని విడిచిపెట్టద్దు. వాళ్ళు కబురు పెట్టి రా 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 అంటే ఏమన్నాడు తెలుసా? నేను చేస్తున్న పని గొప్ప పని, దీనిని విడిచిపెట్టి నేను రాలేను. ఉద్యోగం చేసేవాళ్ళు బాధ్యత లేకుండా, ఉద్యోగం పట్ల శ్రద్ధ లేకుండా బయటికి వెళ్దాం రారా అని పిలిచేవాళ్ళు ఉంటారు. అసలు ఉద్యోగమే చేయకుండా బయట నుంచి ఫోన్ చేసి రారా పలానా చోటకి వెళ్దాం అని పిలిచేవాళ్ళు ఉంటారు. చక్కగా ఇంటి పని చేసుకుంటున్నప్పుడు పక్కాడు ఫోన్ చేస్తే రా ముచ్చట్లు పెట్టుకుందాం, కబుర్లు చెప్పుకుందాం. చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకుంటున్న సమయంలో, చదువుకోవాలని ఆశిస్తున్న సమయంలో పనికి మాలిన స్నేహితులు వచ్చారు, రా వెళ్దాం రారా పలానా చోటకి వెళ్దాం రా పిలిచేవాళ్ళు ఉంటారు. నువ్వు చేయాల్సిందేం తెలుసా? దేవుడు నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, గొప్ప దేవుడు నాకు దొరికాడు, గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఈ గొప్ప జీవితాన్ని గొప్ప దేవునికి మహిమకరంగా మలుచుకోవాలి. కాబట్టి కష్టపడి నీ ఉద్యోగం చేయాలి, కష్టపడి నా గృహాన్ని నిర్మించుకోవాలి, కష్టపడి నా చదువు నేను జయప్రదంగా చదవాలి, కష్టపడి సేవ చేయాలి. ఎందుకంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన పని గనుక నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళను, ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఖచ్చితంగా తీర్మానం తీసుకోవాలి. ఈ గొప్ప జీవితాన్ని గొప్ప దేవునికి మహిమకరంగా మలుచుకోవాలి. కాబట్టి కష్టపడి నీ ఉద్యోగం చేయాలి, కష్టపడి నా గృహాన్ని నిర్మించుకోవాలి, కష్టపడి నా చదువు నేను జయప్రదంగా చదవాలి, కష్టపడి సేవ చేయాలి. ఎందుకంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన పని గనుక నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళను, ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఖచ్చితంగా తీర్మానం తీసుకోవాలి. కొన్నిసార్లు ఉద్యోగం చేసే చోట మాటికి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కుదురుగా కూర్చోలేరు ఆ కుర్చీలో, కుదురుగా కూర్చోలేరు ఆ సీట్లో. చక్కర్లు కొడతా ఉంటారు, చక్కర్లు కొడతారు. టీ అని అంటారు, బయటికి పోతారు. లంచ్ అంటారు, బయటికి పోతారు. స్నాక్స్ అంటారు, బయటికి పోతారు. పని చేస్తారు, బయటికి పోతారు. క్రైస్తవ సంఘమా, అది నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు ఉద్యోగాన్ని చేయడానికి వెళ్ళావు అని అంటే కుదురుగా కుర్చీలో కూర్చో. 8 గంటలు ఉద్యోగం చేస్తావని నమ్మి నీకు జీతం ఇస్తున్నారు. 6 గంటలకు ఇవ్వటల్లా, 4 గంటల సేపటికి నీకు ఇవ్వటల్లా. 8 గంటలు లేక 9 గంటలు ఉద్యోగం చేస్తావనే నమ్మకంతోనే నీకు ఆ జీతం ఇస్తున్నారు. సగం బయటే ఉన్నావు అనుకో, మరి జీతం ఫుల్గా ఎలా తీసుకుంటావు నువ్వు? అలాగే పరిచర్య చేస్తున్న వారు కూడా ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు లేక 7 గంటలు ఏ సమయం అయితే మీకుందో సంపూర్ణంగా సేవలో ఉంటావని, సంపూర్ణంగా మందిరంలో ఉంటావని చెప్పి నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. అస్తమాను బయటకు చక్కర్లు కొడతావేమిటి? ఒకసారి ఆలోచించండి. మాటికి బయటికి పోయేవాళ్ళు, మాటికి బయటికి వెళ్ళి చక్కర్లు కొట్టేవాళ్ళు, అటు చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఒక ఇల్లాలిగా కావచ్చు, పరిచర్య చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా పనికి రారు, ప్రయోజకులు అసలు కాలేరు. టైం వేస్ట్ చేసుకోమాకండి. దినములు చెడ్డవి గనుక
అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారై సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకుందాం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం అది ఆత్మీయుని యొక్క లక్షణం. నేను కావచ్చు, మీరు కావచ్చు, సమయాన్ని వేస్ట్ చేయడానికి వీలు లేనే లేదు.